అందరికీ నమస్కారం. నేను వెస్ట్ గోదావరి జిల్లా బీసీ సంఘం జిల్లా కోఆర్డినేటర్ అండి. నా పేరు రంగబాబు. నేను ఒక దుర్మార్గ వ్యవస్థపై అతి తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. నాకు జరుగుతున్న అన్యాయంపై ఒక బీసీ జిల్లా నాయకుడిగా నేను అతి ఘోరంగా ఫైట్ చేస్తున్నాను. నా అంగబలం అర్ధబలం ఉన్న నాకే ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారంటే ఒక సామాన్యుని పరిస్థితులు ఏంటి అనేది నాకు ఒక ఆలోచన మొదలైంది. నాకు కృష్ణా జిల్లాలో మా తాతగారు సంపాదించిన 32 ఎకరాల పొలం ఉందండి. పట్టాదారు పాస్బుక్లు 1B అన్నీ కూడా నా పేర్లు నమోదై ఉన్నాయి. అయినప్పటికీ ఒక అగ్ర కులానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మా ఆస్తిని కాజేయడానికి, మా భూమిని కాజేయడానికి ఒక ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టి దస్తావేజీ తయారు చేయడానికి చూస్తున్నాడు. గతంలో మొగల్తూరు సబ్-రిజిస్టర్లో పనిచేసిన వీరభద్రరావు ఆయన డబ్బులు తీసుకుని ఏ విధమైన డాక్యుమెంట్ అయినా చేయడంలో ఒక సిద్ధహస్తుడు. అతను చేస్తే దుర్మార్గమైన రిజిస్ట్రేషన్లను బయటపెట్టి అతను సస్పెండ్ చేయించడం జరిగింది మొగల్తూరు సబ్-రిజిస్టర్ ఆఫీస్ ముందు. అలాగే ఉండి సబ్-రిజిస్టర్ ఆఫీసులో కూడా ఈ సుధారాణి గారు, ఈ సబ్-రిజిస్టర్ పేరు సుధారాణి అండి, అతను ఈవిడ దగ్గర మళ్ళీ డాక్యుమెంట్ పెట్టడం జరిగింది. వీళ్ళు డాక్యుమెంట్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే చాలా విచిత్రంగా చేస్తారండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అడంగల్లో 1B అన్నీ మన పేర్లు ఉండగా మనకు తెలియకుండా ఏ రిజిస్ట్రేషన్లో ఎవరు ఏ సబ్ రిజిస్టర్ కూడా చేయరు కూడా మన ధైర్యంగా. ఎందుకంటే ఇట్స్ ఎ ఫాల్స్ డాక్యుమెంట్. అయినప్పటికీ డబ్బులు తీసుకుంటే ఏ డాక్యుమెంట్ చేయడంలో మీరు సిద్ధహస్తులు. నా భూమి నాకు సంబంధించిన 32 ఎకరాల భూమిని మేము 3 అన్నదమ్ములు, మా నాన్నగారి పేరు 4 పేరున భూమి, పాస్బుక్లు 1B అన్నీ కూడా మా పేర్లు ఉండగా ఈ ఉండి సబ్-రిజిస్టర్ ఆఫీస్లో ఇదే ఉండి సబ్-రిజిస్టర్ ఆఫీస్ కనపడేది. నేను కారులో ఉన్నాను. ఉండి సబ్-రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెట్టి స్టాంప్ రోడ్ కట్టేసి స్కాన్ చేయడానికి రెడీగా ఉందండి. నేను అది గమనించి వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నానా హడావుడి చేశాను. అనేక రకాలుగా నేను నా నిరసన తెలియపరుస్తూ ఇక్కడ నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను పబ్లిక్కి తెలియపరుస్తున్నాను. నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను ఈ విధమైన రిజిస్ట్రేషన్ ఆపడానికి. ఒక అగ్ర కులస్తుని అక్రమాల ఆగడాలు నేను అడ్డుకోవడానికి. నేను ఒక్కటి చెప్తున్నాను, బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను బీసీ సంఘం తరఫున ఒక బీసీ జిల్లా నాయకునిగా నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నాను. మన స్టేట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఉండి సబ్-రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాల గురించి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి. కానీ నేను ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఆఫీసర్ని కలవడం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్స్లో
నేను స్టాంప్ కండిషన్ ఐజీ గారిని కలిశాను, డిఐజీ కలిశాను, అడిషనల్ ఐజీని కలిశాను, రెవెన్యూ మినిస్టర్ గారు, సీసీ మినిస్టర్ గారిని కలిశాను. ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్టర్లు, అన్యాయంగా చేస్తున్న రిజిస్టర్లు కొంచెం కలిస్తే స్టాంప్స్ అండ్ రిజిస్టర్ ఐజీ ఆఫీసు విజయవాడలో ఉంటుంది. అక్కడ డాక్యుమెంట్ ఇక్కడ పెండింగ్లో ఉన్నట్టుగా మనకి అక్కడే తెలుస్తుంది. అక్కడ తెలుస్తుంది. అక్కడ మనం వెళ్ళి అడిగితే ఏ విధంగా సమాచారం ఇవ్వట్లేదు. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే ఒక 420 గారి దగ్గర డబ్బులు తీసేసుకుని కనీసం మనకి సమాచారం ఇవ్వడానికి కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కసారి నేను ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నా భూములు కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా, ఎటువంటి ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ అయినా సరే, నేను రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘ నాయకులందరినీ కలుపుకునే బీసీ నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా నేను నిరసన తెలియపరుస్తాను. ఒక నాకే కాదు, అలాంటి బాధలు చాలామంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనకబడిన కులాలని ఆస్తులు టార్గెట్ చేసి జరుగుతున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు, ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లు దయచేసి కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి. ఇది రాబోయే తరానికి చాలా ఇబ్బందికరంగా ఈ వ్యవస్థ నడుస్తుంది. ఈ 2 సబ్ రిజిస్టర్ ఆఫీసులు దయచేసి ఎంక్వైరీ చేయండి. నేను ఒక బీసీ జిల్లా నాయకునిగా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరి ప్రార్థిస్తున్నాను. దయచేసి ఇక్కడ ఫాల్స్ డాక్యుమెంట్ జరుగుతున్నాయి. ఆ ల్యాండ్ గ్రాబర్లకి కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు సపోర్ట్ చేస్తూ వారికి చాలా ఇల్లీగల్గా, చాలా అన్యాయంగా డాక్యుమెంట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎవరైతే పట్టాదారు పాస్బుక్ వంటి అడంగంలో పేర్లు ఉంటారో వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవి ఏమి అక్కర్లేదండి. డబ్బులు ఉంటే ఎటువంటి డాక్యుమెంట్ అయినా, ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా సరే చేసేస్తున్నారు. ఈ ఆటోమేటిషన్లో ఎవరైతే పట్టాదారు పాస్బుక్లో అడంగంలో వన్ బిల్లు వాళ్ళ పేర్లు ఉన్న వాళ్ళ పేర్లు తొలగిపోతున్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోయినా సరే అసలైన భూ హక్కుదారుడు కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి దయచేసి ఈ వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరు ఉండి సబ్ రిజిస్టర్లపై ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. నిజాలు అన్నీ బయటకు వస్తాయి. ప్లీజ్.